హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సో ఈరోజు చాలా ఈజీగా సింపుల్గా ప్రెషర్ కుక్కర్లో మటన్ బిర్యానీ అయితే మీతో షేర్ చేయబోతున్నాను. చాలా ఈజీ ప్రాసెస్లో ఈరోజు మీతో షేర్ చేయబోతున్నానండి. సో వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. సో ఇక్కడ 1.5 గ్లాస్ నేను బాస్మతి రైస్ తీసుకొని 2 times వాష్ చేసుకొని నానబెట్టేశాను అనమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ మటన్ తీసుకున్నాను, 1/2 kg తీసుకున్నానండి. మీరు కావాలంటే బోన్లెస్ కూడా తీసుకోవచ్చు. నేను విత్ బోన్ తీసుకున్నాను అనమాట. సో ఇప్పుడు ఇందులో వచ్చేసి 2 tablespoons వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే 1.5 teaspoon లేదా మీరు ఎంత స్పైసీగా తింటారో దాని అకార్డింగ్ వేసుకోండి. కారం పొడి వేస్తున్నాను, రెడ్ చిల్లీ పౌడర్. చాలా టేస్టీగా ఉంటుందండి అండ్ చాలా క్విక్గా కూడా చేసేయచ్చు. ఎక్కువ ఏం టెన్షన్ లేకుండా అయితే చేసేయచ్చు. ఓకేనా? ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. చూసి వేసుకోండి, తక్కువ అనిపిస్తే మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు, యాడ్ చేయొచ్చు. ఇక్కడ వచ్చేసి ధనియా పౌడర్ 1 teaspoon వేసాను. అలాగే జీరా పొడి 1 teaspoon వేసాను. బిర్యానీ మసాలా ఇక్కడ 2 teaspoons వేసానండి ఫుల్గా. బిర్యానీ మసాలా వేస్తే చాలా ఇంకా టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుందన్నమాట. టేస్ట్ రెట్టింపు అవుతుంది. అండ్ మీకు ఇందులో ఏ కర్రీ లేకపోయినా జస్ట్ బిర్యానీనే తినేసేయచ్చు. సో మటన్ మసాలా బిర్యానీ ఈరోజు మీతో షేర్ చేస్తున్నానండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర, పుదీనా వాష్ చేసుకుని శుభ్రంగా స్క్వీజ్ చేసుకుని వేసుకోండి. ఆ తర్వాత ఇందులో ఒక 1/2 cup వరకు పెరుగు వేసుకోవాలి. అలాగే ఒక 3-4 చిన్న టమాటాలు ఉంటాయి కదండి, సో అవి సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మొత్తం అలాగే ఇందులోనే ఒక 1/2 teaspoon పసుపు, ఒక 1/2 teaspoon గరం మసాలా కూడా వేసుకోండి. నేను మర్చిపోయాను ఈ స్టేజ్లో వేయడం, సో తర్వాత యాడ్ చేశాను. ఇప్పుడు దీన్ని మీ దగ్గర టైం ఉంటే ఒక 4-5 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టేయండి. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. నా దగ్గర టైం లేదు కాబట్టి సో నేను ఒక 1/2 hour పెట్టాను. ఓకే అండి. ఆ తర్వాత 1/2 hour తర్వాత నేను ప్రిపరేషన్ అనేది చూపిస్తున్నాను. ఇక్కడ రైస్ కోసం వాటర్ పెట్టేసుకున్నానండి. సో సగం వరకు తీసుకున్నాను అనమాట. బౌల్లో సగం వరకు వాటర్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో బిర్యానీ హోల్ గరం మసాలా ఉంటుంది కదండి, జావిత్రి చెక్క, ఇంకా దాల్చిన చెక్క, స్టార్ పువ్వు, మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా అండి, జస్ట్ కొద్దిగా పుదీనా, కొత్తిమీర కూడా వేసుకోండి. అలాగే ఇందులోనే 1 teaspoon వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల రైస్లో మంచి స్మెల్ అనేది వస్తుందన్నమాట, ఫ్లేవర్ ఉంటుంది రైస్లో కూడా. ఇప్పుడు ఇందులోనే 1 tablespoon వరకు ఆయిల్ కూడా వేసుకోవాలి. అలాగే ఉప్పు, కళ్ళుప్పు అంటారు కదండి, అది వేసుకోవాలి. సో ఈ వాటర్కి తగినంత, టేస్ట్కి సరిపడినంత వేసుకోవాలి. వేసుకొని ఇలా కవర్ చేసేస్తే తొందరగా బాయిల్ అనేది వస్తుందన్నమాట. సో చూసారు కదా, బాయిల్ వచ్చింది. ఇప్పుడు మనం నానబెట్టుకున్న రైస్లో నుండి నీళ్ళు, వాటర్ మొత్తం తీసేసి ఓన్లీ రైసే వేసుకోవాలి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడే రెసిపీస్ అనేవి మీకు బాగా అర్థమవుతాయి. జస్ట్ ఇలా వచ్చి ఇలా వెళ్తే ఎన్ని వీడియోస్ చూసినా అర్థం కావు. ఏదో ఒక వీడియో లాస్ట్ వరకు చూసి ప్రిపేర్ చేయండి. ఓకేనా? సో ఈ రైస్ని 60% వరకు కుక్ చేసుకోవాలి. ఇక్కడ నేను బాస్మతి రైస్ తీసుకున్నానండి. మీరు కావాలంటే నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సో ఇందులో హోల్ గరం మసాలా వేసాం కదండి, అవి పెద్దగా ఉండేటివన్నీ తీసేయాలి, లేదంటే పెట్టుకోవచ్చు. బట్ నేను ఇక్కడైతే తీసేస్తున్నాను, ఎందుకంటే మనం మరి మీట్లో కూడా యూజ్ చేస్తాం కదా, మటన్లో కూడా, అందుకని తీసేసాను అనమాట. సో రైస్ని 60% వరకు ఉడికించుకొని డ్రైన్ చేసేసుకోవాలండి. డ్రైన్ చేసుకొని నేను పక్కన పెట్టేశాను. సో చూస్తున్నారు కదా, వాటర్ అన్నీ డ్రైన్ చేసి పక్కన పెట్టాను. గ్యాస్ ఆన్ చేయకూడదండి. ఇప్పుడు
మటన్ ప్రిపేర్ చేసేసుకుందాం. సో ఇక్కడ ప్రెషర్ కుక్కర్ తీసుకున్నాను. ఇందులోనే ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. బిర్యానీ కదండి, ఆయిల్ కొద్దిగా ఎక్కువ పడుతుందన్నమాట. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. సో ఆనియన్స్ని ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి ముందు. సో ఆనియన్స్ కలర్ కొద్దిగా చేంజ్ అయిన తర్వాత హోల్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇవన్నీ వేయాలని ఏం లేదండి, మీ దగ్గర ఏముంటే అవి వేసుకోవచ్చు. ఓకేనా. సో ఆనియన్స్ హాఫ్ ఫ్రై అయిన తర్వాత వేసుకోండి. ముందే వేసుకుంటే అన్నీ మాడిపోతాయి అన్నమాట. సో హాఫ్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఆనియన్స్ని కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఆనియన్స్ని అలాగే హోల్ గరం మసాలాని కూడా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, కలర్ అయితే చేంజ్ అవుతుంది. సో ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ను వేసేసుకోవాలి. సో చెప్పాను కదండి, పసుపు 1/2 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవాలి. సో ఇవి అన్నీ మసాలాలు మిక్స్ చేసేటప్పుడే వేసుకోండి. నేను చెప్పాను కదా మర్చిపోయానని. సో వీడియో మీరు స్కిప్ చేయకుండా చూస్తే అర్థమవుతుంది. ఓకేనా. ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకొని లిడ్ పెట్టేసి, అంటే కుక్కర్ లిడ్ పెట్టకూడదండి, నార్మల్ ప్లేట్ కవర్ చేసేసి దీన్ని ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న బౌల్లో మసాలా ఉండిపోతుంది కదండి. సో 1/2 గ్లాస్ వాటర్ ఇందులో వేసేసాను అనమాట కుక్కర్లో. ఇప్పుడు 1/2 గ్లాస్ వాటర్ కుక్కర్లో వేస్తున్నాను. సో మొత్తం వచ్చేసి 1 గ్లాస్ వాటర్ వేసాను. మటన్లో కూడా ఆల్రెడీ వాటర్ ఉంటుంది కదా. సో ఒక 3-4 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టేసుకోవాలన్నమాట. రెసిపీ నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ కొద్దిగా ఉప్పు టేస్ట్ చూసుకోండి, మీకు తక్కువ అనిపిస్తే మీరు యాడ్ చేసుకోండి. సో ఇక్కడ నాకు కొద్దిగా తక్కువ అనిపించింది, అందుకని నేను సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. ఓకే అండి, ఇప్పుడు లిడ్ పెట్టేసి ఒక 3-4 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి. సో ఆఫ్టర్ 4 విజిల్స్ తర్వాత చూపిస్తున్నాను. సో చూడండి, మటన్ అయితే కుక్ అయిపోయిందండి. ఆల్మోస్ట్ మటన్ అయితే మొత్తం కుక్ అయిపోయింది. సో మీరు చెక్ చేసుకోండి, మటన్ కుక్ అవ్వకుంటే ఇంకో విజిల్ పెట్టేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ కర్రీ ఉంది కదండి, ఈ కర్రీని ఒక బౌల్లో తీసుకుంటున్నాను. ఎందుకు అనేది నేను వీడియోలో ముందు చెప్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. రెసిపీ నచ్చితే లైక్ తప్పకుండా చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలనిపిస్తుంది. లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇంకా వీడియోస్ పెట్టాలి, చేయాలి అని మోటివేషన్గా ఉంటుందన్నమాట. సో లిడ్ పెట్టకూడదండి. ఇక్కడ నేను కుక్కర్ లిడ్ అయితే పెట్టడం లేదు, జస్ట్ కవర్ చేస్తున్నాను అంతే. సో చూడండి, వాటర్ ఉంది కదా, అందులో కర్రీ ఉంది కదా, గ్రేవీ అది మొత్తం డ్రైగా అయ్యేంత వరకు మనం కుక్ చేసుకోవాలన్నమాట. హై ఫ్లేమ్లోనే పెట్టేసుకున్నాను. సో ఇక్కడ చూడండి, కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఇందులో ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేయాలి. గ్యాస్ ఆఫ్ చేసి మనం కుక్ చేసి పెట్టుకున్నాం కదండి రైస్, ఆ రైస్ వేసేసుకోవాలి, ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకొని మొత్తం బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది, చాలా క్విక్గా కూడా అయిపోతుంది. ఓకేనా. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా పట్టవన్నమాట, ఇంట్లో ఉన్న వాటితోనే
సింపుల్గా చేసేయచ్చు. సో మొత్తం మనం కుక్ చేసుకున్న రైస్ ఇలా స్ప్రెడ్ చేసుకొని ఆ తర్వాత ఇక్కడ ఒక లెమన్ జ్యూస్ అండి తీసుకొని బౌల్లో నేను ఇందులో ఫుడ్ కలర్ యాడ్ చేశాను. ఫుడ్ కలర్ ఆప్షనల్ అండి. ఒకవేళ మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేసి ఓన్లీ లెమన్ జ్యూస్ మాత్రమే యూస్ చేయండి. ఇప్పుడు మనం సైడ్ తీసి పెట్టుకున్నాం కదండి కర్రీ, అది వేసుకోవాలి. ఒకవేళ మీరు చేసిన రైస్ కొద్దిగా సాఫ్ట్గా అయిపోయి ఉంటే కనుక, అంటే కొద్దిగా ఎక్కువ కుక్ అయిపోయి ఉంటే కనుక ఈ కర్రీ యాడ్ చేయకండి, ఎందుకంటే మొత్తం రైస్ మొత్తం మెత్తగా అయిపోతుందన్నమాట. ఇప్పుడు ఇందులో కొత్తిమీర పుదీనా కొద్దిగా పైన నుంచి వేసేసుకోవాలి. అలాగే ఇందులో ఒక త్రీ టీ స్పూన్స్ వేసానండి నెయ్యి వేసుకోవాలి. సో ఇలా ఓకే అండి, ఇలా వేసేసుకొని ఇంకా లాస్ట్కి కుక్కర్ లిడ్ పెట్టేసుకొని మీడియం టు లో ఫ్లేమ్ మధ్యలో పెట్టి ఒక 5 minutes వరకు పెట్టండి, సరిపోతుంది. ఓకేనా, విజిల్ రాకూడదు, జస్ట్ ఇలా లిడ్ మొత్తం బాగా క్లోజ్ చేసి ఒక 5 minutes వరకు మీడియం టు లో ఫ్లేమ్లో మధ్యలో అడ్జస్ట్ చేసి పెట్టండి. ఓకేనా, సో చూసారా మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా, చాలా ఈజీగా, చాలా సింపుల్గా. ఇక్కడ నేను బాస్మతి రైస్తో చేశాను, మీరు నార్మల్ రైస్తో చేసినా చాలా బాగుంటుంది. సో ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి ఆ తర్వాత నాకు కామెంట్ చేయండి ఎలా ఉంది అనేది. ఓకేనా, అండ్ ఇదే ప్రాసెస్లో నేను చికెన్ బిర్యానీ కూడా మీతో షేర్ చేశాను, అది మన ఛానల్లో ఉంది. ఓకేనా, సో చూడాలనుకున్న వాళ్ళు ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి చూడండి. సో మసాలేదార్ మటన్ బిర్యానీ అండి రెడీ అయిపోయింది. చాలా టెంప్టింగ్గా అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే అండి, సో రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి. ఓకేనా, హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు అయితే సింపుల్గా చికెన్ దమ్ బిర్యానీ టేస్ట్గా చిన్నపిల్లలు కూడా చాలా ఈజీగా చేసేంత సింపుల్గా ఈజీగా చూపిస్తున్నానండి, చాలా ఈజీ మెథడ్లో. సో ఇక్కడ వచ్చేసి నేను 3/4 kg చికెన్ తీసుకున్నాను. అందులో ఒక చిన్న పెరుగు ప్యాకెట్ వేసుకున్నాను. ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకున్నాను. ఆ తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ఇందులో పసుపు వేసుకుంటున్నానండి. సో ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి, చాలా సింపుల్ రెసిపీ అసలుకి. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ ఇక్కడ జీలకర్ర పొడి, ఆ తర్వాత బిర్యానీ మసాలా, ఇది ఆప్షనల్ అండి, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. టేస్ట్ సాల్ట్ ఒక 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. ఆ తర్వాత హోల్ గరం మసాలా అండి, షాజీరా, లవంగా, చెక్క, ఇంకా ఏమేమి ఉన్నాయో మీ దగ్గర బిర్యానీ హోల్ గరం మసాలా అవన్నీ వేసేసుకోండి కొద్దిగా. అలాగే మీ దగ్గర ఏమేమి మసాలాలు ఉన్నాయో ధనియాల పొడి, ఆ తర్వాత గరం మసాలా, ఇలా అన్నీ, జీరా పొడి, అన్నీ ఉన్నవన్నీ వేసేయండి ఇందులో. ఇంకా అది వేయకూడదు, ఇది వేయకూడదు, అది వేయాలి అని ఏం లేదు, మీ దగ్గర ఉన్న ప్రతి ఒక్క మసాలా వేసేయండి. ఇలాగే చాలా టేస్టీగా మన చికెన్ దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. సో ఇక్కడ ధనియాల పొడి 1 టీ స్పూన్ వేస్తున్నాను. మనం ముందుగానే బ్రౌన్ ఆనియన్స్ చేసి పెట్టుకోవాలండి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, బ్రౌన్ ఆనియన్స్ రెడీ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఇది పుదీనా, కొత్తిమీర, అలాగే పచ్చిమిర్చి అండి, ఒక 7-8 పచ్చిమిర్చి గ్రైండ్ చేసుకొని ఆ పేస్ట్ వేసుకోవాలి. దీంతోనే చాలా సూపర్ టేస్ట్ వస్తుంది బిర్యానీలో. ఆ తర్వాత బ్రౌన్ ఆనియన్స్ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇది పేస్ట్ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ నేను 1 kg రైస్ ఆల్రెడీ 2-3 టైమ్స్ బాగా వాష్ చేసి నానబెట్టేశాను. సో బ్రౌన్ ఆనియన్స్ చేశాక రైస్ నానబెట్టుకొని ఆ తర్వాత పేస్ట్ చేసుకొని ఆ తర్వాత ఈ చికెన్ మిక్చర్ అనేది రెడీ చేసుకోండి. సో ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలండి. పీస్కి మసాలా మొత్తం బాగా తగిలేటట్టు మనం మిక్స్ చేసుకొని ఆ తర్వాత ఒక 2 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టేయండి. ఒక 10 నిమిషాలు రెడీ చేసామన్నప్పుడు తీసి బయట పెట్టుకోవాలి.
సో ఇప్పుడు నానబెట్టిన రైస్ని గ్యాస్ పైన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత అందులో హోల్ గరం మసాలా, జీలకర్ర, లవంగాలు ఏమేమి ఉన్నాయో మీ దగ్గర ఉన్నవి వేసుకోండి, లేనివి స్కిప్ చేయండి. సో ఇందులో వేసేసుకోవాలి. అలాగే ఇందులోనే కొంచెం కొత్తిమీర, అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే ఒక టేబుల్ స్పూన్ ఇందులో ఆయిల్, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. వేసుకొని ఒక 70% ఉడకాలండి. ఇది నేను నార్మల్ రైస్, రెగ్యులర్ రైస్ తీసుకుంటున్నాను. మనం నార్మల్ ఇంట్లో చేసుకునే రైస్ తీసుకుంటున్నాను. మీరు బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చు. బాస్మతి రైస్ తీసుకుంటే మీరు 80% వరకు కుక్ చేసుకోండి. ఇది నార్మల్ రైస్ కాబట్టి నేను ఇక్కడ 70%, 60% వరకు కుక్ చేస్తున్నాను. ఎందుకంటే మనము సపరేట్గా చికెన్ ఏమీ కుక్ చేయటం లేదు, డైరెక్ట్గా వేసేస్తాం. పచ్చి చికెన్లోనే రైస్ వేసేసి పెట్టేస్తాం కాబట్టి, దమ్ బిర్యానీ కాబట్టి ఇది నార్మల్ రైస్ కదా, అందుకని ఒక 60-70% ఉడికితే సరిపోతుంది. ఓకే అండి, రైస్ అయితే నేను స్ట్రెయిన్ చేసేసాను. ఇప్పుడు ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఒక పెద్ద బౌల్లో వేసుకొని మేము మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ను అందులో వేసేసుకోవాలి. సో ఇలా మొత్తం చికెన్ ఆ తర్వాత మొత్తం వేసేసుకోవాలి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, నాకు కామెంట్ కూడా చేయండి. ఏమైనా డౌట్ ఉంటే ఇక్కడ వచ్చేసి కసూరి మేతి వేస్తున్నానండి. ఇది కూడా ఉంటే వేసుకోండి, లేదంటే ఆప్షనల్. బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా వేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. ఆయిల్ వేసాం కదా, సో మొత్తం ఒక్కసారి మిక్స్ చేసేసుకోవాలి. పచ్చి చికెన్ ఇదేమీ ఉడికించలేదు. సో ఇలా మొత్తం ఈక్వల్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మరి కొన్ని బ్రౌన్ ఆనియన్స్ వేసుకుందాం. మీ దగ్గర పుదీనా, కొత్తిమీర ఉంటే కొద్దిగా వేసేసుకోవచ్చు, లేదంటే ఇలా సింపుల్గా చేసేయచ్చు. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. సో ఇలా మొత్తం ఉడికించి పెట్టిన రైస్ని వేసుకోవాలి. హోల్ గరం మసాలా ఉంటుంది కదండి, అది మీకు ఇష్టం లేకపోతే ఈ స్టేజ్లో తీసేయచ్చు. దాని ఫ్లేవర్ మొత్తం రైస్లో వచ్చేసి ఉంటుంది. ఇది వచ్చేసి లెమన్ జ్యూస్లో రెడ్ ఫుడ్ కలర్ నేను మిక్స్ చేశానండి. ఆరెంజ్ ఫుడ్ కలర్ లెమన్ జ్యూస్లోనే మిక్స్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. అలాగే పుదీనా ఉంటే కూడా కొద్దిగా పుదీనా వేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకోవాలి. పెనం పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ వరకు పెట్టుకోవాలి. సో మొత్తం కవర్ చేయాలి. ముందుగా ఇలా కవర్ చేసేసుకొని, సో ఇలా ముందుగా కవర్ చేసి దాని మీద ఏదన్నా ఒక వెయిట్ పెట్టుకోవాలండి. వెయిట్ పెట్టేసి ఒక 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో, 15 మినిట్స్ లో ఫ్లేమ్లో, ఇంకా టచ్ చేసే అవసరమే లేదు, దానికి రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. రెసిపీ నచ్చితే, ఈజీ అనిపిస్తే లైక్ చేయండి. అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఈ వీడియోని. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్, రెసిపీస్ చూడాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఎగ్ బిర్యానీ అయితే చేయబోతున్నానండి. సో ముందుగా ఇక్కడ 6 గుడ్లను బాయిల్ అవ్వడానికి అయితే పెట్టేశాను. ఇందులో ఉప్పు వేసుకోవాలండి. సో ఉప్పు వేసుకోవడం వల్ల ఎగ్ బయటకు రాకుండా ఉంటుందన్నమాట. అండ్ మీడియం ఫ్లేమ్లో 12 to 15 మినిట్స్ వరకు ఎగ్స్ని బాయిల్ చేసుకోవాలి. ఓకే అండి, సో ఎగ్స్ని బాయిల్ అవ్వడానికి పెట్టిన తర్వాత ఇక్కడ ఒక 2 పెద్ద ఆనియన్స్ని కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఒక 2 పచ్చిమిర్చిని ఇలా పెట్టేసుకున్నాను అనమాట. ఆ తర్వాత ఇది వచ్చేసి గ్రేవీలో వేయడానికండి. హోల్ గరం మసాలా, మిరియాలు, లవంగాలు, ఇంకా జాపత్రి, అవన్నీ హోల్ గరం మసాలా ఉంటాయి కదా, యాలకులు, అవన్నీ ఇందులో వేసుకోవాలి. అది గ్రేవీలో వేయడానికి ఇది. ఆ తర్వాత రైస్లో కూడా వేయడానికి కొద్దిగా
తీసుకున్నాను. అలాగే ఇది వచ్చేసి ఒక 2 లెమన్ అండి, నిమ్మకాయలను బాగా జ్యూస్ తీసుకొని ఇందులోనే ఫుడ్ కలర్ అనేది మిక్స్ చేసుకోవాలి. ఓకేనా. ఆ తర్వాత ఒక 2 మీడియం సైజ్ టమాటాలను మిక్సీ జార్లో వేసుకొని బాగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను బాస్మతి రైస్ తీసుకున్నానండి. ఒక 2-3 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకుని నానబెట్టేసుకోవాలి ఒక 15 మినిట్స్ వరకు. ఇక్కడ నేను ఒక 1/2 kg వరకు అయితే బాస్మతి రైస్ తీసుకున్నాను. మీరు సేమ్ ప్రాసెస్లో నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు. ఓకేనా. ఓకే అండి. సో ఒక 15 మినిట్స్ తర్వాత ఇక్కడ వాటర్ అయితే పెట్టేశాను రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి. ఇప్పుడు ఇందులోనే చూపించాను కదా ఇంతకుముందు, యాలకులు, లవంగాలు, చెక్క, ఇవన్నీ షాజీరా యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోనే. ఆ తర్వాత ఉప్పు కొద్దిగా రైస్కి సరిపడినంత వేసుకోండి. అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. లెమన్ జ్యూస్ యాడ్ చేయడం వల్ల రైస్ అనేది బాగా వైట్గా ఉంటుందన్నమాట. ఓకేనా. సో అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఈ వాటర్ మొత్తం బాయిలింగ్ అవ్వనివ్వాలండి. ఓకే అండి. సో వాటర్ బాయిల్ అవుతుంది కదా. ఇప్పుడు నేను ముందుగా సోక్ చేసి పెట్టుకున్న రైస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇందులో ఉన్న వాటర్ని డ్రైన్ చేసేసాను. సో ఈ రైస్ మొత్తం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు రైస్ యాడ్ చేసుకున్న తర్వాత రైస్ను 80 to 90% వరకు కుక్ చేసుకోవాలి. 80% వరకు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే మనం ఎగ్ బిర్యానీ చేస్తున్నాం కాబట్టి. అదే చికెన్ బిర్యానీకి అయితే 70% వరకు కుక్ చేసుకోవాలి. ఓకే అండి. సో ఇక్కడ మా రైస్ అయితే కుక్ అయిపోయింది. ఆల్మోస్ట్ 80% వరకు అయితే కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ని మొత్తం డ్రై అవుట్ చేసుకోవాలి. ఈ వాటర్ని మొత్తం డ్రై అవుట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఓకే అండి. సో రైస్ నుంచి వాటర్ మొత్తం డ్రైన్ అవుట్ చేసిన తర్వాత ఇక్కడ ఎగ్స్ని పీల్ తీసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు కారం పొడి, అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం కలిసేంత వరకు. సో చూస్తున్నారు కదా, మొత్తం బాగా మిక్స్ అయిపోయింది కదా. ఇప్పుడు ఒక నైఫ్ తీసుకొని మొత్తం ప్రిక్ చేసుకోవాలండి. ఇలా ప్రిక్ చేసుకుంటే మనం ఆయిల్లో వేసి ఫ్రై చేసేటప్పుడు పగలకుండా ఉంటాయన్నమాట. ఇలా చేసుకోవడం కంపల్సరీ అండి. సో కొద్దిగా లైట్గా ఇలా ప్రిక్ చేసుకుంటే ఆయిల్లో వేసినప్పుడు ఇవి పగలకుండా ఉంటాయి. ఓకే అండి. ఇలా చేసుకున్న తర్వాత ప్రిక్ చేసుకున్న తర్వాత కాసేపు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి గ్యాస్ స్టవ్ ఆన్ చేసి ఒక మందంగా ఉన్న వెజల్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఓకే అండి. నెక్స్ట్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వడానికి ఒక 5 to 7 మినిట్స్ పడుతుందండి. నేను హై ఫ్లేమ్లోనే వీటిని ఫ్రై చేస్తున్నాను. ఓకే అండి. సో మన ఆనియన్స్ అయితే కలర్ చేంజ్ అవుతున్నాయి కదా. ఈ స్టేజ్లో గ్యాస్ ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. ఓకే అండి. ఆనియన్స్ మొత్తం ఇలా బాగా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని తీసేసుకోవాలి. ఆయిల్ మొత్తం డ్రైన్ ఇలా చేసుకొని తీసి దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉంటే కనుక డైరెక్ట్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఓకే అండి. సో ఆనియన్స్ మొత్తం ఇలా పక్కన తీసి పెట్టేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ యాడ్ చేసుకోవాలి. సో మీడియం టు హై ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా మంచి కలర్లో వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి.
మీకు ఎగ్స్ ఫ్రై చేసుకొని యాడ్ చేసుకోవడం ఇష్టం లేకపోతే డైరెక్ట్గా కూడా యాడ్ చేసుకోవచ్చండి, కానీ ఫ్రై చేసుకుంటే చూడటానికి కూడా చాలా బాగుంటుంది. ఓకే అండి, సో ఎగ్స్ అయితే కలర్ చేంజ్ అయ్యాయి కదా, ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టేసుకుందాం. ఓకే అండి, సో నెక్స్ట్ ఇప్పుడు హోల్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ముందుగా కొద్దిగా ఒక 30 సెకండ్స్ వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఓకే అండి, సో అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయిన తర్వాత ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోనే మనం ఇందాక ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, సో అందులో నుంచి సగం యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ కారం పొడి ఒక 1/2 టీ స్పూన్ వరకు అయితే యాడ్ చేస్తున్నాను. అలాగే ఉప్పు జస్ట్ గ్రేవీకి సరిపడినంత యాడ్ చేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ మనం రైస్లో యాడ్ చేసాం కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, గరం మసాలా పొడి జస్ట్ ఒక 1/2 టీ స్పూన్ సరిపోతుంది. నెక్స్ట్ బిర్యానీ మసాలా అండి, ఫుల్గా ఒక 2 టీ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. దీన్ని వేయడం వల్ల బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు ఏ బ్రాండ్ అయినా యూస్ చేయవచ్చు. ఇప్పుడు వీటిని అన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. సో మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసిన తర్వాత పెరుగండి, ఇక్కడ నేను 10 రూపీస్ ఒక ప్యాకెట్ ఉంటుంది కదా, ఇది 1/2 కప్పు ఉంటుంది. ఓకేనా, అది 1/2 కప్పు పెరుగు యాడ్ చేసుకోవాలి. ఫ్లేమ్ని లోలో పెట్టుకోండి, లేదంటే పెరుగు పగిలే ఛాన్స్ ఉంది. వేసిన వెంటనే మొత్తం మసాలాల్లో బాగా మిక్స్ అయిపోయేలాగా మిక్స్ చేసుకోవాలి. ఓకే అండి, ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా పుదీనా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 2 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చిని మనం హోల్ గరం మసాలా వేస్తాం కదండి, అప్పుడే వేసేసుకోండి. సో ఒక 2 మినిట్స్ వరకు దీన్ని ఒకసారి బాగా ఫ్రై చేసుకొని ఆ తర్వాత లిడ్ పెట్టేసి ఒక 2 మినిట్స్ వరకు బాగా కుక్ అవ్వనివ్వాలి. ఓకే అండి, ఆఫ్టర్ 2 మినిట్స్ తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సో ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మీరు కావాలంటే ఈ ఎగ్స్ పైననే రైస్ వేసేసుకోవచ్చు. మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ రైస్ యాడ్ చేసుకోవచ్చు. బట్ మనం మిక్స్ చేసేటప్పుడు లాస్ట్లో ఎగ్స్ అన్నీ విరిగిపోతాయి కదండి, అందుకనే నేనైతే ఎగ్స్ తీస్తున్నాను. సో దానితో పాటు కొద్దిగా కర్రీ కూడా తీసేసుకుందాం. సో ఇలా తీసుకున్న తర్వాత ఫ్లేమ్ని లోలోనే పెట్టేసుకోండి. ఇప్పుడు దీనిపైన మనం కుక్ చేసి పెట్టుకున్నాం కదా ఇందాక రైస్, అది యాడ్ చేసుకోవాలి. సో రైస్ మొత్తం యాడ్ చేసుకుందాం. ఓకే అండి, మొత్తం రైస్ ఇలా వేసుకున్న తర్వాత బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైన మనం లెమన్ జ్యూస్లో ఫుడ్ కలర్ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, అది యాడ్ చేసుకోవాలి. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. ఫుడ్ కలర్ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసి ఓన్లీ లెమన్ జ్యూస్ మాత్రమే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర పుదీనా, నెక్స్ట్ గుడ్లను మేము ఇందాక తీసి పెట్టుకున్నాం కదా, అది యాడ్ చేసుకోవాలి.
ఇంతే అండి, చాలా సింపుల్గా మన ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి చూడండి. ఎలా ఉంది అనేది నాకు కింద కామెంట్ చేయండి. నచ్చితే కనుక డెఫినెట్గా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టాలి. ఇంకొద్దిగా బ్రౌన్ ఆనియన్స్, మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యి కూడా కొద్దిగా యాడ్ చేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసి లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ వరకు పెట్టేయాలి. ఓకే అండి, సో గ్యాస్ ఆఫ్ చేసిన వెంటనే ఇదైతే ఓపెన్ చేయకూడదు. ఒక 15 మినిట్స్ ఆగిన తర్వాత ఓపెన్ చేసుకోవాలి. సో నేను గ్యాస్ ఆఫ్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాను. సో చూసారా, మన ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చాలా చూడటానికి అయితే చాలా డెలీషియస్గా ఉంది అండ్ చేయడం కూడా చాలా ఈజీ. ఇప్పుడు ముందుగా ఈ ఎగ్స్ని తీసేసుకుందాం. మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు రైస్ని ఎగ్స్ పెట్టి మనం మిక్స్ చేసుకుంటే మొత్తం ఎగ్స్ కూడా విరిగిపోతాయి కదా, కాబట్టి ఎగ్స్ని సైడ్కి తీసేసుకొని మనం మిక్స్ చేసుకుందాం మొత్తం రైస్ను. ఓకే అండి, సో అన్నీ ఇలా ఎగ్స్ తీసేసిన తర్వాత ఇప్పుడు ఈ రైస్ని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, రైస్ కూడా చాలా బాగా సపరేట్ అయిపోతుంది. సో ఇలా మొత్తం ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. అసలుకు సేమ్ రెస్టారెంట్ స్టైల్లో ఈజీగా వంట రాని వాళ్ళు కూడా ఫస్ట్ టైం చేసినా కానీ చాలా పర్ఫెక్ట్గా చేసేలాగా అయితే చూపించాను, చాలా క్లియర్గా. సో వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడటానికి ట్రై చేయండి, అప్పుడే పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఓకేనా? సో ఇక్కడ చూడండి, మొత్తం ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఓకే అండి, సో చూస్తున్నారు కదా, ఇలా బాగా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మనం పక్కన తీసి పెట్టుకున్న ఎగ్స్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా అయితే మన ఎగ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి తర్వాత నాకు కింద కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ అండ్ బై.